అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. ఉగాది అనగానే మనందరికీ చాలా ఆనందంగా ఉంటుంది కదా, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ప్రొద్దునే లెగుస్తాము, చక్కగా మరి కొత్త బట్టలు వేసుకుంటాం, ఇంట్లో పూజలు చేస్తారు. ఈ పూజలు అయిపోగానే పిండి వంటలు ఉంటాయి, ఇవన్నీ తింటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటాము. అసలు ఉగాది అంటే ఏంటి, అసలు అది ఎలా ప్రారంభమైంది అనేది తెలుసుకోవాలని ఉందా మీకు? అలా అయితే ఇప్పుడు మనం ఉగాదిని గురించి తెలుసుకుందాం. యుగాది అనేది సంస్కృత పదం, దాని నుంచి ఉగాది అనే పదం మనకి రావటం జరిగింది. దీనికి మన పెద్దలు ఒక కథను చెప్తారు. అదేంటంటే, ఈ శూన్యంగా ఉండేటటువంటి ఈ శూన్యలోకంలో బ్రహ్మదేవుడు చక్కగా సృష్టిని మొదలుపెట్టాడు. ఆ సృష్టిని మరి ముందు భూమిని సృష్టించి ఆ తర్వాత ఆకాశాన్ని సృష్టించారు. ఆ తర్వాత మరి సూర్యచంద్రులు నక్షత్రాలను సృష్టించారు. ఆ తర్వాత పర్వతాలు, అరణ్యాలు, ఇలా సమస్తం సృష్టించి ఆ తర్వాత జీవరాశిని సృష్టించారు. ఆ జీవరాశిలోని వాళ్ళమే మనం కూడా. అలా సృష్టి జరిగింది. ఇలా ఈ సృష్టి జరిగినటువంటి రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అంటే ఈరోజే కదా ఉగాది జరుపుకుంటున్నాం, అంటే ఈరోజు. అలా మరి ఇదే రోజున మరి కాలాన్ని కూడా రచించటం జరిగింది. ఆ కాలం అంటే ఈ ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, ఇలా మళ్ళా సంవత్సరం అయిపోగానే మళ్ళా తిరిగి సంవత్సరం మొదలవుతుంది. అదే చైత్ర శుద్ధ పాడ్యమి. దానికి సంవత్సరాది అని కూడా పేరు, ఎందుకంటే సంవత్సరానికి మొదటి రోజు కదా, అలాగనమాట. అందుకే మనకి ఈ చైత్రం, వైశాఖం ఇవన్నీ వచ్చినాయి కదా, అవి తెలుగు నెలలు. తెలుగు వారందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగ తెలుగు సంవత్సరాది అని కూడా అంటారనమాట. దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటంటే, మరి వేదాలంటే ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం, వేదాలు లేనిదే జ్ఞానం లేదు. ఈ వేదాలని రచించేది ఎవరు? మన బ్రహ్మదేవుడు గారు. బ్రహ్మదేవుడు దగ్గర ఉన్నటువంటి ఈ వేదాలను సోమకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఒకసారి దొంగతనం చేసి అవన్నీ పట్టుకెళ్ళిపోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. ఇక దేవతలందరూ, మరి వేదాలు లేనిదే జ్ఞానం ఉండదు కదా, దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం అంటే చేప అవతారంతో వెళ్ళి ఆ సోమకుడిని చంపివేసి ఆ సముద్ర లోపల ఉన్నటువంటి వేదాలను తీసుకొని వచ్చి మన బ్రహ్మదేవుడికి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఇదే రోజు జరిగింది, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున. దీనికి ఇంకొక చిన్న చారిత్రక కథ కూడా ఉంది. శకుడు అనేటటువంటి ఆయన ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తూ మన ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. చాలా ప్రజలను కష్టపెడుతూ ఉన్నాడు. బాగా ఇబ్బందులు పాలయ్యారు మన ప్రజలందరూ కూడా. ఆ సమయంలో శాలివాహనుడు అనేటటువంటి ఆయన కొంతమంది జనాన్ని తీసుకుని వచ్చి ఆ శకులను ఓడించి వాళ్ళని దేశాన్ని నుంచి తరిమేసి తనే రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. ఆ రోజు కూడా ఇదే రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అందుకని అప్పటి నుంచి శక సంవత్సరం కూడా మొదలవుతుంది. మనకి అది క్యాలెండర్లో శక సంవత్సరం ఉంటుంది చూడండి, అలాగనమాట. ఇవన్నీ కూడా మనకి ఉగాదికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పండగను ఎలా ఆచరించాలో కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఈ రోజున అందరూ కూడా పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవతార్చన చేసి దేవుణ్ణి పూజ చేసుకొని ఒక కొత్త రకమైన వంటకాన్ని చేస్తారు, ఒక పదార్థాన్ని. అదే ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిని ఎలా చేస్తారు అంటే, మరి వేప పువ్వు చేదుకు గుర్తు, చింతపండు పులుపుకు గుర్తు, బెల్లం తీపికు గుర్తు, కారం మరి మిరపకాయలు కారానికి గుర్తు, ఉప్పు ఉప్పుగా ఉంటుంది, మామిడి పిందెలు ఒగరగా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ రోజున అది స్పెషల్ వంటకం. ఇది ఈ ఉగాది పచ్చడికి మన జీవితంలో వచ్చేటటువంటి సంఘటనలకు దగ్గర సంబంధం అన్నమాట. సుఖ దుఃఖాలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ కూడా ఇందులో మిళితమై ఉంటాయి అన్నమాట. దానికి గుర్తుగా
ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం జరుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఈ రోజున పంచాంగం వినటం జరుగుతుంది. పంచాంగాన్ని కాలానుప్రకారంగా మనం తెలుసుకున్నాం కదా, అలాగే మరి సూర్యచంద్రుల గమనం ప్రకారం ఈ పంచాంగాన్ని తయారు చేస్తారు. సూర్యచంద్రుల గమనం ప్రకారమే మనకి ఈ సంవత్సరాదిని కూడా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది అప్పుడు వస్తుంది, చైత్ర శుద్ధ పాడ్యమి అప్పుడే మనం ఈ ఉగాదిని జరుపుకుంటాం. అయితే ఈ పంచాంగంలో మరి రాసులు తిరుగుటం గురించి, మరి సూర్యచంద్రుల గమనాన్ని గురించి ఉంటుందని చెప్పుకున్నాం కదా, అందుకని మన జాతకాలన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి. అలాగే మనకి ఆ సంవత్సర కాలంలో జరిగేటటువంటి వర్షాలు కానివ్వండి, మరి చలి కానివ్వండి, అదంతా కూడా ఎండలు కానివ్వండి ఎంతెంత ఉంటాయి ఆ గమనాన్ని బట్టి మనకి అవి రాయటం జరుగుతుంది. అందుకనే మనం ఆ రోజున ఆ పంచాంగాన్ని వినటం జరుగుతుంది అన్నమాట. ముందుగానే తెలుసుకుంటామన్నమాట. ఓహో ఇలా ఉంటుంది, ఆ గమనం ఇలా జరుగుతుంది, అప్పుడు ఇలా జరుగుతుంది అనేది అందులో స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఆ రోజున మనం పంచాంగాన్ని వినటం జరుగుతుందన్నమాట. ఇలా మనకి ఈ పండగ విశిష్టతను ఇలా జరుపుకుంటామన్నమాట. అలాగే ఈ రోజున అన్నీ మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తే భగవంతుడు మనకంతా కూడా మంచి మేలు చేస్తూ ఉంటాడు. అందరికీ కూడా పేదలకి అన్నదానం చెయ్యాలి, చక్కగా మంచి మాటలు వినాలి, మంచి పనులు చేయాలి, చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి విషయ జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ముందు ఆ మంచి ప్రవర్తనతో మంచివారిగా మనం గుర్తింపు కూడా తెచ్చుకోవాలి. ఇలా ఈ పండుగ రోజున ఇవన్నీ చేస్తే మనకన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ పండుగ రోజున మనం అన్నీ కూడా ఇలాంటి మంచి పనులను చేసి మంచిని సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాము. అలాగే ఈ పండుగ రోజున మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని, సంవత్సరం అంతా కూడా మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను.